సరే, చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. చాలామంది మేము వెలుగులో నడవాలి, వెలుగులో ఉండాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. మాకు వెలుగు వస్తే బాగుండు అనుకుంటూ ఉన్నారు. తండ్రి మా మీద ప్రకాశిస్తే బాగుండు, ఆయన వెలుగు మా మీద ఉంటే బాగుండు అనుకుంటారు. తండ్రి వెలుగులో నేను నిలబడాలి, తండ్రి వెలుగు నా మీద ప్రకాశించాలి అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వెలుగులో నడవాలని కోరుకునే వాళ్ళు ఉంటారు, కానీ చీకట్లో ఉండాలి, చీకట్లోనే ఉండిపోవాలి అని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కానీ కొన్నిసార్లు మనం చేస్తున్న క్రియలు, మనం చేస్తున్న ఆలోచన ద్వారా అనేక మార్లు చీకటిలో ఉండిపోతున్నాం, చీకటిలోనే ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు కూడా వెలుగులో ప్రకాశించాలి, వెలుగులో నడవాలి అనుకుంటుంటా, కానీ వెలుగులో నడవలేకపోతున్నాం. తండ్రి వెలుగు మా మీద ప్రకాశిస్తే బాగుండు అనుకుంటాం, అంతే కదా. ఎందుకంటే తండ్రి కూడా ఒక మాట చెప్పాడు, ఏమన్నాడు? వెలుగు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. వెలుగు ఉండగా నువ్వు ఇల్లు చక్కబెట్టుకోవాలి. నువ్వు వెలుగులో నడిచినంత ఈజీగా చీకటిలో నడవలేవు. కొంతకాలంలో చీకటి గాఢాంధకారము అమలుకోపోతుంది, రాబోతుంది చీకటి కాలము. నువ్వు ఇప్పుడు చీకట్లో ఉండి రేపు నరకంలో కూడా చీకట్లో వెళ్ళిపోతే ఫలితము లేదు. ఇప్పుడు నీ జీవితము ఈ లోపల బ్రతుకున్నంతసేపు నీ చేతిలో ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ సరిచూచుకుంటూ తండ్రి వెలుగులు నడుస్తున్నంత కాలము రేపు నీ జీవితంలో చీకటి అనే నరకము రాదు. వెలుగు అనే పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలుగుతాం. చూడండి, యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9 నుంచి 10 ఫాస్ట్. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. కావున యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. 9:10 59వ వచనం చదవండి. అదే 59వ వచనం 9:10. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొనట లేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకునిచున్నాము గాని చీకటియే ప్రాప్తించును. ప్రకాశం కొరకు ఎదురు చూచుచున్నాము గాని అంధకారములోని నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డివారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము. సంజ చీకటి యందు వలె సంజ చీకటి యందు వలనే మధ్యాహ్నమందు కాలు జారు పడుచున్నాము. ఇక్కడ వాక్యం మనం విత్తబడింది, చూడు, వినండి జాగ్రత్తగా. న్యాయం మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మల్ని కలుసుకొనట్లేదు. న్యాయము ఎంతసేపు న్యాయం కోసం ఎక్కుతూ ఉన్నా కానీ అది ఎక్కడ ఉందంట? దూరముగా ఉంటుంది. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటియే ప్రాప్తించున్నాము. వెలుగు కొరకు నడుచుకుంటూ వెళ్తున్నాము కానీ చీకటే ప్రాప్తిస్తుంది, వెలుగు రావడం లేదు. ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం విన్నా, ఎంత దేవుడు నడిచినా అది చీకటి ఎదురవుతుంది, కానీ వెలుగు అనేది ఎదురవ్వడం లేదు. వెలుగు అనేది మన జీవితంలో కనబడడం లేదు. ఎంతసేపు వెలుగు కొరకు కనిపెట్టుకునిచున్నా కానీ చీకటియే ప్రాప్తించున్నది. ప్రకాశం కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారములోనే గుడ్డి వాళ్ళ వల్ల నడుస్తున్నాం. కనులుండి గుడ్డి వారి వల్ల నడుస్తున్నాము, తడువులాడుచున్నాము. మధ్యాహ్నం పూట రాత్రి వల్ల నడిచినట్టుగా నడుస్తూ ఉన్నాము, పడిపోతున్నాం. ఎందుకని? వెలుగు కొరకు కనిపెడుతున్నాము కానీ ఏమేదో చీకటి ఎదురవుతూనే ఉంది. ఎందువలన ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, సహవాసములో ఉంటున్నాం, ప్రార్థన నడుస్తున్నాం, కానీ
చీకటియే ఎదురవుతుంది కానీ వెలుగు ఎదురవ్వడం లేదు. మనకు వెలుగు ఎదురవ్వాలి అంటే, వెలుగులో మనం నడవాలి అంటే మనకున్న ఒక ఆధారం, ఒక దిక్కు ఏంటిదంట? తండ్రి వాక్యం మాత్రమే. ఇంకేమి కూడా మన దగ్గరికి సరే, ఎంత వాక్యం విన్నా మన జీవితంలో చీకటి ఎందుకు వస్తుంది? వెలుగు ఎందుకు రావడం లేదు? తండ్రి కృపతో ఎందుకు నింపడడం లేదు? ఎందుకంటే కొన్నిసార్లు మనం చేస్తున్న క్రియల వలన, మనం చేస్తున్న ఆలోచన వలన, మనం చేస్తున్న పనుల వలన మాత్రమే మనకు చీకటి ఎదురవుతుంది. చీకటి అనగానే మనకి ముఖ్యంగా సాతాను గుర్తు అంటారు చీకటి. ఎందుకంటే గాఢాంధకారమే వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? చీకటే ఉండిద్ది. వెలుగు ఎక్కడ ఉండదు. పరలోక రాజ్యం వెలుగుగా ఉంటుంది, నరకము చీకటిగా ఉంటూ ఉంటుంది. ఎందుకని వెలుగే కావాలని కోరుకుంటాం, చక్కగా వాక్యం వింటున్నాము, కానీ ఏం జరుగుతుంది? ఎందుకని మన జీవితంలో చీకటి జరుగుతుంది అంటే, మనం చేస్తున్న ప్రవర్తన, మనం చూపుతున్న, మనం చేస్తున్న ఆలోచన, తలంపుల వల్ల మాత్రమే చీకటి ఎదురవుతూ ఉంటుంది. అలాంటి దాంట్లో మనం బయటికి పడాలి అంటే ముఖ్యంగా ఫస్ట్ నువ్వేం చేస్తున్నావో నీకు తెలియాలి. నువ్వు ఎలా దేవుడిలో వాడబడుతున్నావో నీకు తెలియాలి. దేవుడిలో ఎందుకు ఎదగలేకపోతున్నావో నీకు తెలియాలి. ప్రార్థన ఖచ్చితంగా అరగంట సేపు ఎందుకు చేసుకోలేకపోతున్నావో నీకు తెలియాలి. దేవుడికి మొదటి స్థానం ఇస్తున్నాము, లోకానికి మొదటి స్థానం ఇస్తున్నామని తెలియాలి. ఆదివారం పూట వచ్చి లేదా ప్రార్థన సమయంలో వచ్చి ఒక గంట సేపు బైబిల్ పట్టి కూర్చుంటే తండ్రి కృప రాదు. మనుషుల కోసం చేసే ఆరాధన కాదు ఇది. మనుషులు సంతోషపెట్టేలా చేసే పరిచయం కాదు ఇది. నీ మాట వలన, నువ్వు చూపుతున్న ప్రవర్తన వలన, నువ్వు చేస్తున్న పని వలన పరలోకమందున తండ్రి సంతోషించాలి, కానీ మనుషులు సంతోషించడం వలన ప్రయోజనము ఎంత మాత్రమూ లేదు. నువ్వు మనుషులు సంతోష పెట్టినంత సేపల్లా నువ్వు చీకటిలే ఉంటావు, కానీ వెలుగులో నువ్వు నడవలేవు. తండ్రి దగ్గర నువ్వు సంతోషంగా ఉంటే, నీ ప్రవర్తన చూసి తండ్రి సంతోషిస్తే ఖచ్చితంగా కృప ఇస్తాడు. ఎందుకంటే మన ప్రవర్తన బట్టి తండ్రి ఆనందించాలి, సంతోషించాలి. నా బిడ్డయ్యా, నేను రక్తము కార్చి, నేను రక్తముతో కొన్న నా బిడ్డ, ఆయన పాపము నేను కడిగాను అని చెప్పి ఎప్పుడైతే నువ్వు తలంచుకుంటావో, దాని ప్రకారం ఎప్పుడైతే నిలబడతావో, అప్పుడే ఆ తండ్రి కృప వస్తుంది. ముఖ్యంగా ఎందుకని చీకటి వస్తుంది, కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూడండి, తండ్రి ఆజ్ఞాపించిన క్రియలు చేయడం వలన. హల్లెలూయా, వినండి. తండ్రి ఆజ్ఞాపించిన క్రియలు మనం చేయడం వలన చీకటి మనకు ఎదురవుతుంది. చూడు, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 31 నుంచి 33. ఫాస్ట్గా తీయండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు. 31వ వచనం నుండి 33వ వచనం. ఇర్మియా గ్రంథం. నేను ఆజ్ఞాపించిన క్రియలను, నాకు తోచని క్రియలను వారు చేసి ఉన్నారు. నేను ఆజ్ఞాపించిన క్రియలు, నాకు తోచని క్రియలు వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమార్తెలను దహించుటకు లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. కాలం సమీపించినది. అప్పుడు తోఫెతు అనియు బెన్హిమ్మోను లోయ అని అయినను అనబడక వదలోయ అనబడును. పాతి పెట్టుటకు స్థలము లేకపో వరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును. ఇది యెహోవాకు. బాగా వినండి. నేను ఆజ్ఞాపించిన క్రియను, నాకు తోచిన క్రియను వారు చేసి ఉన్నారు. ఏంటంటే తండ్రి ఆజ్ఞాపించిన క్రియ
తండ్రికే తోచని క్రియ చేస్తున్నారంట. అగ్నిగుండం ఏర్పాటు చేసుకుంటున్నారు, కుమార్తెలను దాటిస్తూ ఉన్నారు, కుమార్తెలను దహన బలికి అర్పిస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. ఏం చేస్తున్నారంట? తండ్రికి తోచని క్రియ. తండ్రికి ఏ తోచలేదంట క్రియ. తండ్రి ఆజ్ఞాపించిన దాని గురించి ఆ క్రియలు చేస్తూ ఉన్నారు. ఒక అగ్నిగుండం ఏర్పాటు చేసుకొని దానిలో బిడ్డల్ని ఏం చేస్తారంట? దానిలో కుమార్తెను దహించుటకు బెనాహేరియు లోయలు తుఫాతీయులు బలిపీఠములు కట్టుకొనిచున్నారు. బలిపీఠముల బిడ్డల్ని దహన బలికి అర్పిస్తున్నారు. ఎవరికి? అన్య దేవతలకి అర్పిస్తూ ఉన్నారు. తండ్రికి తోచని క్రియ చేసి ఉన్నారంట. అందుకని చీకటిలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతసేపు వెలుగు కోసం ఎదురు చూసిన చీకటి ఎందుకు ఎదురవుతుంది? తండ్రికి తోచని క్రియలను చేస్తున్నావా? తండ్రి ఆజ్ఞాపించిన క్రియలను చేస్తున్నావా? మంచి చేయమంటే చెడుగు నడుచుకుంటున్నావా? సమాధాన పరచమని దేవుడు చెప్తూ ఉంటే అసమాధానమైన మాటలే మాట్లాడుచున్నావా? అన్ని విధంగా నడుచుకుంటున్నావేమో. నువ్వు సరి చేసుకోవాలి, సరి చూసుకోవాలి. సరి చేసుకోకపోతే వాళ్ళు చేసిన పనికి తండ్రి ఇచ్చిన శాపం ఏంటో తెలుసా? అక్కడ చూడండి తండ్రి ఇచ్చిన శాపము 32 వచనంలో, పాతి పెట్టులకు స్థలము లేకపో వరకు తొఫెతుల శవములు పాతి పెట్టబడను. ఇదే యెహోవా వాక్కు. పాతి పెట్టుటకు స్థలము లేకపోరుగంట శవములు పాతి పెడతానే ఉంటారంట. ఎందుకంటే ఒకసారి మనం పరీక్షించుకోవాలి. తండ్రి ఆజ్ఞాపించిన క్రియలను పనులను చేస్తున్నాము, తండ్రికి తోచని క్రియలను చేస్తున్నామేమో. నిన్ను నువ్వు ఎప్పుడైతే సరిచూచుకుంటూ ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు వెలుగులో నడవగలుగుతావు. వెలుగులో నడవలేకపోతే ఎందుకంటే అక్కడ ఇశ్రాయేలు శాపం వచ్చింది. తండ్రి ఆజ్ఞాపించిన క్రియ చేశారు, తండ్రికి తోచని క్రియ చేసి ఏం చేశారంట? బలిపీఠములు కట్టి తన కుమార్తె దహన బలిగా అర్పించేశారు. అందుకే దేవుడిచ్చిన శాపము శవములు పాతి పెట్టే వరకు ఏమన్నాడు అక్కడ? స్థలము లేకపోయే వరకు శవములు పాతి పెట్టబడను. స్థలము లేకపోయే వరకు శవాలు పాతి పెడతారంట. దేవుడిచ్చిన శాపము అలా ఉంటుంది. అలాంటి శాపలు మనం గురవకుండా, అలాంటి చీకట్లో మనం పడకుండా ఉండాలంటే తండ్రి ఆజ్ఞాపించని క్రియలు మనము చేయకూడదు. తండ్రికి తోచని క్రియలు మనం చేయకూడదు. పాపములు నడవకూడదు. ప్రభా ఇది నీ చిత్తమా? ప్రభా ఈ పని చేస్తున్నాను, నీ చిత్తమది సహాయం చేయి. ప్రభా నీ చిత్తం లేక ఈ పని చేయనయ్యా అని ఎప్పుడు నువ్వు సరి చేసుకుంటూ వెళ్ళాలి. రెండో విషయం చూడండి, తండ్రికి వ్యతిరేకమైన క్రియలు చేయడం వలన ఇర్మీయా గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. ఇర్మీయా గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. నేను మీకు చేసిన కీడును గురించి సంతానం అందుచున్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురం ఉన్నాడనా పడగొట్టగా నేను మిమ్మల్ని స్థాపించున్నాను. చూడండి అక్కడ 21వ వచనంలో కూడా నేను మీకు దాన్ని తెలియజేస్తున్నాను. ఇర్మీయా గ్రంథం 42వ అధ్యాయం 21వ చూడండి. నేను మీకు దాన్ని తెలియజేస్తున్నాను కానీ మీ దేవుని యెహోవా మీ యొక్క నా చేత పంపిన వర్తమానం మీరు ఆలకింపకపోతిరి. కాబట్టి కాపురం ఉండవలెనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గమ చేతును, క్షామ చేతును, తెగులు చేతును చతురని నిశ్చయముగా తెలుసుకొనడి. అక్కడ వాక్యము చెబుతూ ఉంది. నేను 10వ వచనంలో నేను మీకు చేసిన కీడుకు సంతానం ఇచ్చున్నాను. మీరు తొందరపడి మీ దేశంలో కాపురం ఉండిన ఎడల పడగొట్టగా నేను మిమ్మల్ని స్థాపించిన పెళ్ళగింపక నాటిదను. తండ్రి చెప్తున్నాడు, నేను ఎక్కడ ఉండమన్నానో మీరు అక్కడ ఉంటే నేను మిమ్మల్ని పెళ్ళగొట్టగా
ఏమన్నాడు? పెళ్ళగింపగా నాటేదను, కానీ మీరు నా మాట వినక నా మాట మీరు ఆలకింపకపోతే, కాబట్టి కాపురం ఉండవలని మీరు కోరుకున్న స్థలములోని మీరు ఖడ్గమ చేతులు, క్షామము చేతును, తెగుల చేతులు చదువుతారని నిశ్చయముగా చెప్పుచున్నాను. రెండోదిగా చీకటి ఎందుకు అవుతుంది? ఫస్ట్గా చీకటి ఎందుకు ఎదురవుతుంది అంటే ఏం చెప్పాను? తండ్రికి తోచిన క్రియ, తండ్రిని ఆజ్ఞాపించిన క్రియ నువ్వు చేస్తున్నావేమో, తండ్రికి ఇష్టం లేని పని నువ్వు చేస్తున్నావేమో, తండ్రి వద్దు అని పని చేస్తున్నావేమో, లేకపోతే పని మొదలు పెట్టినప్పుడు తండ్రి వేడుకోవడం లేదేమేమో, పాపంలోనే నడుస్తూ ఉన్నావేమో, సరి చేసుకోవాలి. రెండోదిగా తండ్రి మాట ఆలకింపకపోవడం వలన నీకు చీకటి ఎదురవుతూ ఉంది. తండ్రి మాట ఆలకించాలి. రకరకాల మనుషుల పట్ల ఆలకిస్తావు, రకరకాల ప్రజల పట్ల ఆలకిస్తావు, లోకంలోని ప్రతి ఒక్క మాట నువ్వు ఆలకిస్తావు, కానీ తండ్రి మాట విషయం వచ్చేసరికి నువ్వు ఆలకించావు. తండ్రి చెప్తూ ఉన్నాడు, ఏమన్నా ఒకే ఒక మాట చూడండి, నేను మీకు చేసిన సంతోషించున్నాను, మీరు తొందరపడక ఈ దేశంలో కాపురముని నెలలా. ఏ దేశము? ఈ దేశములో నువ్వు కాపురముని నెలలా నిన్ను పెళ్ళగింపగా నిన్ను కట్టెదను, నిన్ను నాటిదను. పెళ్ళగింపగా నిన్ను నాటిదను. ఈ దేశంలో కాపురం పిల్ల పడగొట్టగా మిమ్మల్ని స్థాపించును, పెళ్ళగింపగా నాటిదను. ఏంటండి? పడగొట్టగా నేను స్థాపిస్తాను, పెళ్ళగింపగా. పెళ్ళగింపగా అంటే ఏంటి? పెళ్ళగింపగా అంటే ఏంటి చెప్పాలి? పెళ్ళగింపగా అంటే ఏంటి? ఏందమ్మా పెళ్ళగింపగా అంటే ఏంటి? సరే, ఏమన్నాడు ఇక్కడ? పడగొట్టగా మిమ్మల్ని స్థాపించును, పెళ్ళగింపగా నాటేదను. పడగొట్టగా అంటే పడేయడం. నిన్ను పడగొట్టగా పడేయక నిన్ను స్థాపిస్తాను, ఒక బలమైన పాత్రగా నేను నిర్ణయిస్తాను, ఒక బలమైన పాత్రని తయారు చేస్తాను. ఎప్పుడు? నేను కాపురం ఉండమన్న స్థలములో నువ్వు నివాసం ఏర్పాటు చేసుకుని నువ్వు ఉండే తండ్రి మాటను వినాలి. పెళ్ళగింపగా నాటిందనంటే, పెళ్ళగింపటం అంటే మీకు తెలుసా? తీసి పక్కన పడేస్తాను. అలాగే నేను ఉండగా నేను నాటుతాను, నేను ఒక బలమైన మొక్కగా తయారు చేస్తాను, ఫలభరితమైన ఆశీర్వాదం నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఇశ్రాయేలు చేసిన పని, వాళ్ళకి ఇష్టమైన తండ్రి మాట ఇక్కడ రాసింది క్లారిటీగా చూడండి ఒకసారి. 42వ అధ్యాయంలోనే చూడండి, 31-21 వచనంలో, 1వ వచనంలో, నేను మీకు దాన్ని తెలియచేస్తున్నాను, కానీ మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతే, కాబట్టి కాపురం ఉండవలనని మీరు కోరు స్థలములోని ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను చతురని నిశ్చయముగా తెలుసుకోను. అర్థమైందా? నేను చెప్పాను, మీ యొద్దకు వర్తమానం పంపించాను, మీరు నా మాట ఆలకించకపోతే చెప్పా, అయ్యా మీరు అక్కడ కాపురం ఉండద్దు, అయ్యా మీరు అక్కడ ఉండద్దు, మీరు అన్నిజులు సహవాసం చేయొద్దు, మీరు దుష్టులతో సహవాసం చేయొద్దు, మీరు మంచివారు సహవాసం చేయండి. ఎంతసేపు పాపంలో ఉంటారు, ఎంతసేపు పాపం అనే నదిలో కొట్టుకుపోతూ ఉంటారు. ఒక చేప, బాగా వినండి, ఒక చేప నదిలో కొట్టుకెళ్ళిపోతుంది, అర్థం ఏంటి? హల్లెలూయా. ఒక చేప నదిలో కొట్టుకెళ్ళిపోతుంది, అర్థం ఏంటి? అది చచ్చిపోయింది అని అర్థం. అది ఎదుగుతుంది అంటే అది బ్రతికింది అని అర్థం. హల్లెలూయా. నువ్వు పాప స్థితిలో ఇంకా ఉంటే నువ్వు చనిపోయిన స్థితిలో ఉంటావు. నువ్వు ఎంత వాక్యం ఎంత ప్రార్థన చేసినా పాపములోనే నిలిచి ఉంటే నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నావు. ఒక చేప నదిలో ఎలా కొట్టుకెళ్ళిపోతుందో నువ్వు కూడా అలాగే కొట్టుకెళ్ళిపోతున్నావు. నువ్వు కొట్టుకెళ్ళిపోయి నరకం అనే ఒక ఊబి కొట్టుకెళ్ళిపోతూ ఉన్నావు, ఒక అగ్ని గురువులు కొట్టుకెళ్ళిపోతూ ఉన్నావు. అందుకని అలా కొట్టుకెళ్ళిపోకుండా ఉండాలి అంటే, చీకటిలో పడిపోకుండా ఉండాలి అంటే నువ్వు ఏమి చేయాలంటే దేవుడు మాట ఆలకించాలి, దేవుడు చెప్పిన మాట వినాలి. దేవుడు చక్కగా చెప్పి ఉన్నాడు. ఏమన్నాడంట? నిన్ను పడగొట్టగా ఏమన్నాడు? నిన్ను పడగొట్టగా చెప్పండమ్మా.
పడగొట్టగా నేను మిమ్మల్ని స్థాపించను, పెళ్ళగొట్టగా నిన్ను నాటిదను. పడగొట్ట నిన్ను స్థాపిస్తాను, బలమైన పాత్రగా చేస్తాను, నిన్ను పెళ్ళగించను, నిన్ను నాటుతాను. నేను జీవం అనే వాక్యము చేత, ప్రార్థన అనే అగ్ని చేత నిన్ను నింపుతానని దేవుడు చెప్తూ ఉన్నాడు. అయినా సరే నువ్వు దేవుడి మాట ఆలకిస్తే కృప వస్తుంది. నువ్వు ఆలకించుకొని ఇష్టానుసరంలో బ్రతుకుతూ ఉంటే శాపమే ఎదురవుతూ ఉంది. అర్థమైందా? నువ్వు కోరుకున్న స్థలములోనే, అంటే ఈక్వల్ టు నువ్వు కోరుకున్న పాపములోనే నీకు మంచిగా ఉంది. పాపం అంట ముందు లోపలికి వచ్చినప్పుడు ఏమంటుంది? సార్ మై కమిన్ ప్లీజ్ అనేది అంట. నేను రావచ్చా? ఏమన్నది? ఆశ, పాపము ఏం చేస్తాను? ముందుగా ఇంట్లో డోర్ కొట్టిద్దంట, నేను రానా మీలోకి అడుగుతుంట. మనం ఏం చేస్తాం? సరే రా అంటామంట. కానీ దాన్ని బయటికి పంపించడం నీ వల్ల కాదు, నీ చేతులది లేదు. ఇది కేవలము దేవుడు మాట మాత్రమే సాధ్యము. అందుకే రాసు నేను చెప్పుకున్న వాక్యము, నీ చేతుల పాపం ఉండిన దాన్ని విడిచిపెట్టిన ఎడల, నీ కుటుంబం దుర్మార్గతను విడిచిపెట్టిన ఎడల దేవుడు కృపను పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువైపు చూడండి అమ్మా, ఇటు చూడండి. ఏంటంట? పాపము నీ చేతిలో ఉండిన దాన్ని విడిచిపెట్టినడలా, నీ కుటుంబం దుర్మార్గంతో కొట్టివేసినడలా నువ్వు కూడా బాగా వెళ్ళమ్మా. పెళ్ళగింపగా నువ్వు నాటబడుతూ, నువ్వు పెళ్ళగింపగా నాటబడుతావు, పడగొట్టగా దేవుడు నిన్ను కూడా స్థాపిస్తాడు. దేవుడు మాట వినకుండా ఇంకా పాపములోనే నీవు నిలిచి ఉంటే, పాపములోనే సంతోషిస్తూ ఉంటే, పాపము అని ఊపిలో ఉంటే దేవుడు చెప్తున్న మాట, క్షామముతోను ఖడ్గముతోను క్షామముతోను తెగులు చోతును నిత్యము నువ్వు సస్తావు. నువ్వు చతుర నిత్యముగా తెలుసుకొని దేవుడి మాట వింటే నువ్వు బ్రతుకుతావు. దేవుడు మాట వినకపోతే చీకటిని నివసిస్తావు, చీకటిలో బ్రతుకుతావు. చీకటిలో నీకు సమాధి సిద్ధము చేయబడుతుంది, నరకానికి పంపించబడుతుంది. హల్లెలూయా. అందుకని మొట్టమొదటిగా నువ్వు చీకటి నడుస్తున్నావు అంటే దేవుడు ఆజ్ఞాపించిన క్రియలను చేస్తున్నావేమో, దేవుడికి తోచిన క్రియలను చేస్తున్నావేమో, దేవుడు వద్దు అని చెప్పిన పనిని చేస్తూ ఉన్నావేమో. రెండోదిగా దేవుడు మాట వినడం లేదేమో, ఎంతసేపటికి పాపలు సంతోషంగా బ్రతుకుతున్నావేమో. నరుని ఆయుష్ ఎంత 70 సంవత్సరములు, అధిక పదవులు 80 సంవత్సరాలు, ఆయాసము దుఃఖమే. అందుకే దావీదు గారు చెప్తూ ఉంటారు ఒక మాట, ఏమని? అయ్యా నా దినములు లెక్క పెట్టుట నాకు నేర్పించండి అయ్యా. సంవత్సరానికి 362 దినాలు, 10 సంవత్సరం ఎన్ని దినాలు? హల్లెలూయా. 10 సంవత్సరం ఎన్ని దినాలు? సంవత్సరానికి 362 దినాలు. 10 సంవత్సరాలకి ఓకే, 100 సంవత్సరాలకి 36,500 వేసుకోండి సుమారుగా. 36,500లో నీ జీవితంలో ఎన్ని దినాలు కోల్పోయి ఉన్నావు? ఎన్ని దినాలు? 50 సంవత్సరాలు అంటే 1,500 దినాలు నువ్వు కోల్పోయావు. అవునా కదా? ఇదిగా తండ్రి చెప్తూ ఉన్నాడు, నిన్నటి వారు మనము కానీ రేపటి వారు మనము కాదు. ఇప్పుడు జరగబోయేది నువ్వు చెప్పగలవు కానీ రేపు జరగబోయేది చెప్తావా? ఇంకో నిమిషంలో నీ జీవితం ఎలా తిరిగిపోతుంది నీకు తెలుసా? నీ బ్రతుకు ఎలా మార్చబడుతుందో నీకు తెలుసా? నీకు తెలియదు, కానీ కృప ఇచ్చిన దేవుడికి తెలుసు. అందుకని ఆయన మాట ఆలకిస్తే నిన్ను పడగొట్టగా నిన్ను నాటుతాడు, నిన్ను పెళ్ళగింపగా నిన్ను స్థాపిస్తాడు. ఆయన నిన్ను పెళ్ళగొప్పగా నాటుతాడు, నిన్ను పడగొట్టగా నిన్ను స్థాపిస్తాడు. పడగొట్టడు ఆయన, నిన్ను స్థాపిస్తాడు, నిలబెడతాడు. పెళ్ళగింపగా నాటుతాడు, నీకు బలమైన పాత్రగా చేస్తాడు. ఆ మాట వినకుండా ఇష్టం పాపను బతుకుతుంటే క్షామము చేతలు, ఖడ్గము చేతలు, తెగులు చేతలు నిశ్చయముగా శత్రులని తెలుసుకొని దేవుడు చెప్తున్నాడు ఒక మాట, తెలుసుకో, ఖచ్చితంగా జరిగింది విషయం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి మాట, ఒక మాట రాసింది వాక్యంలో. ఏ మాట రాసింది? ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించు అని దేవుడు చెప్పాడుగా. మరి ఈ మాట గతిస్తుందా?
పాపల సంతోషం వెతుక్కోవద్దు. ఎందుకంటే ఈ దినములు చెడ్డవి కనుక సమయంలో పోనీక సత్యం చేసుకో. అంచె దినాల అపాయకరమైన కాలంలో వచ్చి అంచె దినానికి ఏదో అనుకుంటున్నారు, మన రోజులు కాదులే, మన దినాలు కాదులే, ఏమైతేలే అనుకున్నారు. కానీ ఏ అంచె దినాలు, ఈ అంచె దినం అపాయకర కాలం వస్తుంది. ఈ అపాయకరమైన కాలం నువ్వు నేను క్షేమంగా ఉండాలి అంటే, చీకటి అనేది మన జీవితంలో రాకుండా ఉండాలంటే, తండ్రి వెలుగు మనలో ప్రకాశించాలి అంటే వాక్యముతో నింపబడాలి, ప్రార్థనాత్మతో నింపబడాలి, దేవుడి కృపలో నువ్వు నిలబడాలి. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుని నడుస్తావో ప్రార్థన ప్రమాదం తప్పిస్తుంది, ప్రార్థన సరత్వం చూపుతుంది. ఆయన మాట విని నిలబడినప్పుడు నువ్వు నాటబడతావు, కట్టబడతావు, దేవుడు కృపలో నిలబడతావు. హల్లెలూయా. ఆయన మాట వినకపోతే ఖడ్గమ చేతులు, క్షామం చేత, తెగుడి చేతులు నిశ్చయముగా చెప్తారని తెలుసుకుని. అర్థమైందా? ఎందుకంటే ఎంత వాక్యం చెప్పి, ఎంత ప్రార్థన చేసినా నువ్వు ప్రార్థన కూర్చున్నావు, వాక్యం వింటున్నావు, సరిపోతుందా? సరిపోతుందా? సరిపోదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత ప్రార్థన చేసినంత వాక్యం చెప్పినా లోపల నివాసం చేస్తున్న పాపాన్ని, దేవుడికి వ్యతిరేకమైన పాపముని, దేవుడు ఆజ్ఞాపించిన క్రియలని, దేవుడు వద్దు అని చెబుతున్న పనులని నువ్వు బయట పడేకపోతే దేవుడి దృష్టికి నువ్వు ఒక మురికి గుడ్డలా కనబడతావంట. ఒక వైట్ బట్టల మీద బురద పడిన ఎలా ఉంది తెలుసా? తెలుసా? వైట్ బట్టల మీద బురద పడిన ఎలా ఉండేది? చాలా నీటి కనబడింది. నువ్వు ఎక్కడున్న దేవుడి కంటికి అంతగా కనబడుతూ ఉంటావు. అందుకే దేవుడు చెప్తున్న మాట, నీ పాపం పోవాలి అంటే ప్రకటన గ్రంథం ఒక మాట చూడండి. ఫాస్ట్గా ముగించేసుకున్నాం. ప్రకటన గ్రంథం ఒకే ఒక మాట చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడిలాగా నాతో చెప్పాను, మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని. చాలు. ఏంటంట? గొర్రెపిల్ల రక్తములు నీ వస్త్రాలు ఉతుక్కొని తెలుపు చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి. నీ హృదయమని మురికి కొట్టుని ఆయన రక్తంలో కడుక్కొని మంచి హృదయముగా మార్చుకోండి, పరిశుద్ధ హృదయంగా మార్చుకోండి. అలా మార్చుకున్నప్పుడు మాత్రం దేవుడి కృప వస్తుంది. అప్పుడు దేవుడి నుంచి మహాకృప ఎలా ఉంటుంది తెలుసా? దాన్ని లాస్ట్ వచ్చిన చూడండి. దేవుడే వారి కళ్ళు నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు ఆయన. మన లోకంలో బ్రతుకులంత సేపు శ్రమలు, కష్టాలు, బాధ వస్తాయి. దేవుడి వైపు చూడు. ఎట్నుంచి వచ్చినాయి అట్నుంచే పారిపోయి. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి కదా, దేవుడు వ్యతిరేకంగా నడుచుకున్నావా? దేవుడు మాట వెనుక నిలబడ్డావా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుడి ఆధీనం లేకపోతే ఒకడు వస్తాడు వాడు ఆధీనంలో ఉంచుకోవడానికి. ఎవడు అంటే సాతాను. వాడి ఆధీనం నువ్వు నిలబడ్డావు అని అర్థం. నువ్వు దేవుడు ఆధీనం లేకపోతే దేవుడు ఏమన్నాడు? నువ్వు వెచ్చగా ఉండు, లేదా చల్లగానైనా నువ్వు వెచ్చకుండద్దు. నువ్వు దేవుడి దృష్టిలో లేవు అంటే సాతాను దృష్టిలో ఉన్నావు అని అర్థం. కాబట్టి నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనమే పరీక్షించుకోవాలి. ప్రభువా, ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ పడిపోయాను, ఎక్కడ నిలవలేకపోతున్నాను, ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాను, వాక్యం ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, నీవు నిలబడలేక ఎందుకు పోతున్నాను ప్రభా, చీకటి నా కుటుంబంలో ఎందుకు ఎదురవుతుంది ప్రభా, నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, దేవా వాళ్ళ పాపంలో ఎందుకు నివాసం చేస్తూ ఉన్నారు, వాళ్ళ బ్రతుకులు ఎందుకు మార్చబడడం లేదు దేవా, నా కుటుంబంలోకి రాజ్యం చేరుకోకపోతే తండ్రి నువ్వు ఇచ్చిన సమయమునకు, నువ్వు ఇచ్చిన జీవితానికి దేవా విలువ లేకపోతే ఇంకేమిటి ప్రయోజనం? మన బ్రతుకులు ఎందుకు ప్రయోజనం? హల్లెలూయా. అందుకని ఎప్పటికప్పుడు సరి చూసుకుని దేవుడి వాక్యంలో నిలబడాలి. ఎందుకంటే ఒక మాట చూడండి ఫాస్ట్గా, 20 గ్రంథంలోని 2వ అధ్యాయం 13వ వచనం, ఒక లాస్ట్ మాట చూడండి. 20 గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో
ఇర్మియా గ్రంథం 2:13 చూడండి. నా నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల మా బాగా వినండి. మార్చ్ లాస్ట్ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాట మన జీవితం కొడుతుంది. వినండి, చెప్పండి. జీవ జలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దులైన నిలవని తోట్లను హల్లెలూయా. జీవజలమైన దేవుడిచ్చు వ్యక్తి పాపము అని తాను నిలబడి తండ్రికి తోచిన క్రియ చేస్తూ ఆజ్ఞాపించిన క్రియ చేస్తూ నీరు నిలబడి తొట్లను నియమించుకున్నావు. బద్దలైపోయిన తొట్ల నియమించుకున్నావు. బాగా వినండి. ఒక బకెట్కి ఒక పెద్ద కన్నం పెట్టామనుకో, విన్నావా? ఒక బకెట్కి పెద్ద కన్నం పెట్టావు. ఆ కన్నంలో నువ్వు ఎంతసేపు బకెట్ నీళ్ళు నిండుతాయా? నిండవు. ఎందుకంటే దానికి బద్దలైపోయింది, బదిలిపోయింది ఆ బకెట్. నువ్వు ఇన్ని నీళ్ళు పోసినా అది కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ నిలబడతాయా? నిలబడవు. జీవము గల తండ్రి ఊటిని వదిలిపెట్టి బద్దలైపోయిన పనికి రాని తొట్టెలను నియమించుకుంటూ ఉన్నావు. పనికి మాల లోకం వైపు చూస్తూ ఉన్నావు. పనికి రాని క్రియలు చేస్తూ ఉన్నావు. తండ్రి మాట వినకుండా ఉంటే అక్కడే చూడండి, ఒక మంచి మాట రాసి ఉంటుంది. 17వ వచనంలో మాస్టర్ చూడండి. నీ దేవుడనే యెహోవా నీ మార్గములలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధను కలగా చేసుకుంటూ నీకు నీవే కలగ చేసుకుంటూ ఈ బాధని తండ్రిని విడిచిపెట్టి తండ్రిని విసర్జించి నీకు నీవే బాధని కలగ చేసుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎంత ప్రార్థన చేసినా, ఎంతో వాక్యం విన్నా, చీకటి మన జీవితం ఎదురవుతుంది అంటే, అపాయాలు మన జీవితం ఎదురవుతున్నాయి అంటే, చీకటిలో మనం నడుస్తున్నాము అంటే మనం సరి చేసుకోవాలి. ఒకటి, తండ్రి ఆజ్ఞాపించిన క్రియలు చేస్తున్నావేమో, తండ్రి వద్దు అని క్రియలు చేస్తున్నావేమో సరి చూసుకోవాలి. రెండో మాటగా తండ్రి మాట వినేవారిగా ఉండాలి. అవి వినలేకపోతున్నావేమో, వినకపోతే తండ్రి మాట వింటే ఏం చెప్పాడంటే పడగొట్టగా, చెప్పాలమ్మా వాక్యం లేదా? పడగొట్టగా పడగొట్టగా స్థాపిస్తాను, పెళ్ళగింపగా నాటుతాను. అదే నా తండ్రి మాట వినకపోతే, నీకు ఇష్టమైన చోట ఇష్టమైన పాప నిలిచి ఉంటే ఖచ్చితంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమంట? ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను నిశ్చయముగా చతురని తెలుసుకొని. హల్లెలూయా. మూడో మాటగా తండ్రి ఏం చెప్తున్నాడు? తండ్రిని విసర్జించడం వలన జీవజలమైన తండ్రిని విడిచిపెట్టి లోకము అనే పగిలిపోయిన తొట్టెను, జీవజలమునైనా తండ్రి ఓటును విడిచిపెట్టి లోకమును పాపము అనే తొట్టెను, పగిలిపోయిన తొట్టెను నమ్ముకోవడం వలన ఎంతసేపు ప్రార్థన చేసినా వెళ్ళిపోతూ ఉంది. వాక్యము చదివినా వెళ్ళిపోతూనే ఉంది. చీకటే ఎదురవుతుంది. హల్లెలూయా. అందుకని నీవు సరి చేసుకోవాలి. అందుకే ఒక మాట చెప్తూ ఉన్నాడు చూడండి. లాస్ట్ మాట ముగించేస్తున్నాం. చూడండి. యెషయా గ్రంథము 59వ వచనం, 12వ వచనం. ఎందుకు చీకటి కలుగుతుంది? నీవే పరీక్షించుకోవాలి. ఏం జరుగుతుంది నా జీవితంలో? ప్రార్థన చేస్తున్న వాక్యం ఏంటో ఆయన చీకటి క్రియలే నాకు ఎదురవుతుంది. మంచి ప్రార్థన చేయాలని కూర్చుంటావు, ఎక్కలేని తలంపలన్నీ వస్తూ ఉంటాయి, చెడు దృష్టి వస్తూ ఉంటుంది, లెక్కలేని పాపములు గుర్తుకొస్తూ ఉంటాయి. పట్టుమని 10 నిమిషాలు మోకాలు వేస్తున్నారు ఎవరన్నా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమ్మా మోకాలు వేస్తున్నావా? ఎందుకంటే ఒక మాట వినండి, తండ్రి చెప్తున్న మాట, ఒక మాట గ్రహించండి. లోకముల ప్రతిదీ ప్రార్థనకి సాక్ష్యము అని దేవుడు చెప్పాడు. ఆ రోజు చంద్రలోకం పెట్టిన దెయ్యాన్ని శిష్యులు వెళ్ళిపో అని ఎల్లట్లా పోవట్లా. ఆ తండ్రి దేవుడికి చెప్తున్నా, అయ్యా నీ శిష్యుల వల్ల కాలేదయ్యా, నువ్వన్నా స్వస్థపరచగలవా అంటే
నువ్వు నమ్ముచున్నావా అంటే ప్రభా నేను నమ్ముచున్నట్టు. అపనమ్మకం లేకుండా నువ్వు సహాయం చెయ్యా అని చెప్పగానే తండ్రి ఆ దెయ్యాన్ని వదిలించాడు. అప్పుడు చెప్తున్న మాట శిశువు ప్రభా ఎలా చెప్పింది, మేము ఎందుకు చేయలేకపోయామంటే తండ్రి చెప్తున్న మాట, ఇది ప్రార్థనకే తప్ప దేన్ని కూడా లొంగవు. అలాంటి ప్రార్థన జీవితం కోల్పోవద్దు. ముఖాల ప్రార్థన కావాలి. నీ ముఖాలు నల్లబడితే నీ ముఖాలు తెల్లబడతాయి అని సత్యం తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకంటే బాగా వినండి. ఎందుకని పాపము చాలా తీయగా ఉంటుంది, పాపము సుఖముగా ఉంటుంది, పాపము సంతోషంగా ఉంటుంది. కానీ అది చివర, అందుకే ఒక మాట గుర్తుకొస్తుంది. చూడండి సామెతల గ్రంథం, ఫాస్ట్ చూడండి సామెతల గ్రంథం, ముందు సామెతల గ్రంథం చూడండి ఒక మాట. ఫాస్ట్ గురించి చేసుకుందాం. సామెతల గ్రంథము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం. ఫాస్ట్ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం. చెప్పండి. ఒకని మార్గము వాడి దృష్టికి కనబడును. ఒక మాట వినమ్మా, నీ పాపం నీకు ఎలా కనబడుతుందంట? యథార్థంగా కనబడుతుంది. నువ్వు చేసే తండ్రికి వ్యతిరేక క్రియ ఎలా కనబడుతుంది? యథార్థంగా కనబడుతుంది. తండ్రికి తోచిన క్రియ కూడా నీకు ఎలా కనబడుతుంది? యథార్థంగా కనబడుతుంది. నీ పాపం నీకు యథార్థంగానే కనబడుతుంది. అయినను తుదకు అది మరణమునకు ఏదంట? జాగ్రత్త. నీ మార్గం నీకు యథార్థం కనబడటం కాదు. తండ్రి యథార్థమైన మార్గంలో నడవాలి. యథార్థవంతుడు కానీ ఏ మేలు చేయక మానడు, రక్షణ కృప ఇస్తాడు. ఎందుకని చీకటి దొరుకుతుందో నేను సరి చూసుకొని పాపను బయటకు వస్తాను, కృపను పొంది. చూడండి ఒకసారి లాస్ట్ మాట అలాగే చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12-13 వచనాలు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12-13 వచనం. బాగా వినండి అమ్మా, బాగా వినండి. చెప్పండి అమ్మా, చెప్పండి అందరూ చెప్పండి. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీదే. హల్లెలూయా. నీ జీవితంలో చీకటి ఎదురవుతుంది అంటే నీ పాపములు నీ మీద సాక్ష్యము పలుకుచున్నాయి. నువ్వు చేసిన వ్యతిరేక క్రియలు కనబడుచున్నాయి. కనబడట్లేదా? నీ పాపములు సాక్ష్యం పలుకుతున్నాయి. అర్థమైందా? అందుకు మాత్రమే ఏం జరుగుతుందంట? ఎంతసేపు వెలుగుసు కలిపెట్టినా ఏమెదురుతుందంట? హల్లెలూయా. ఏమెదురుతుందంట? చీకటి ఎదురవుతుంది. ఆ చీకటిలో నుంచి మనం బయట పడాలి అంటే, దేవుడి కృపను పొందుకోవాలి అంటే, నువ్వు చీకటి మార్గాన్ని విడిచిపెట్టి సరైన దేవుడి త్రోవను అడుగు పెట్టాలి. అలా నడిచినప్పుడు మాత్రమే దేవుడి కృప వస్తుంది. చూడండి ఒకసారి అక్కడ 58వ అధ్యాయంలో నేను 1-2 వచనాలు ముగించేసుకున్నాం. 59వ యెషయా 59వ అధ్యాయము 1-2 వచనాలు. రక్షింపగలుగునట్టు హస్తము కొరచు కాలేదు, వెన్నేరుకున్నట్టు ఆయన చెవులు మందులు. మీకు నాకు మధ్యలో మీ పాపములు అడ్డంగా వచ్చి. హల్లెలూయా. రక్షింపగలుగు నా చేతులు కొరచ కాలేదు, వినలేరుకున్నట్టు నా చెవులు మందము కాలేదు. నీకు నాకు మధ్యలో నీ పాపము అడ్డుకొచ్చినాయి. నీ పాపములు సాక్ష్యం చెప్తున్నాయి. నీ పాపములు తీర్పుకు ముందుగా వెలుచున్నాయి. నీ పాపములు నిన్ను పట్టుకు నరకానికి తీసుకెళ్ళిపోతున్నాయి. నీ పాపం నిన్ను పట్టుకు మునిపే నీ పాపను పట్టుకొని దేవుడి పాదానికి విడిచిపెడితే రక్షణ కృప అనే దేవుడి రక్షణ నీకు వస్తుంది. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నువ్వు వెలుగులో నడవగలుగుతావు, దేవుడి కృపను పొందగలుగుతావు.
అర్థమవుతుందా? అందుకని మన జీవితంలో చీకటి రాకూడదు అంటే, మన బ్రతుకులు వెలుగుతో నింపబడాలి అంటే మూడు మాటలు ఏం చేయాలంట? తండ్రి ఆజ్ఞాపించిన క్రియలు మాత్రమే ఏం చేయాలి? తండ్రి చెప్పిన మాట మాత్రమే చేయాలి. తండ్రి వాక్యం జాగ్రత్తగా ఆలకించాలి. తండ్రి మాట జాగ్రత్తగా వెళ్ళి తండ్రి ఏం చెప్తూ నువ్వు అది చేస్తే ఏమన్నాడు ఆయన? మళ్ళీ చెప్పండి అమ్మ. తండ్రి ఏం చెప్తూ నువ్వు చేస్తే పెళ్ళగింపగా స్థాపించి ఉన్నావు. పెళ్ళగింపక నాటబడతావు. ఇంకోటి పడగొట్టగా నేను స్థాపిస్తాను. లేదంటే లేదు అంటే దేవుడు మాటలు తిరగబడితే తండ్రి చెప్తున్న మాట ఖడ్గమ చేతలు, శ్యామ చేతలు, తెగులు చేతలు, రచనలు చెప్తులని తెలుసుకో. హల్లెలూయా. మూడో మాట ఏంటంటే ఏం చెప్పాను? మూడో మాట ఏంటి? ఇది రెండో మాట చెప్పాను. మూడో మాట జీవ ఊట అయిన దేవుని విడిచిపెట్టి లోకము, శాపము అనే పగిలిపోయిన తొట్టి వైపును చూసినంత కాలము చీకటిలోనే నడుచుకుంటూ వెళ్తావు. నీ పాపములు నీ మీద సాక్ష్యము పలుకుతూ ఉన్నాయి. నీ పాపములు నీకు నీ దేవుడి మధ్యలో అడ్డముగా వచ్చినాయి. ఆ పాపం వలనే నీకు వెలుగు దేవుడు వెలుగే పంపించాడు. కానీ వెలుగును వేల మార్చుకుంటున్నావు. హల్లెలూయా. చీకటిగా మార్చుకుంటున్నావు. దేవుడు ప్రతి బిడ్డను దీవించబడని అడగని, శపించబడని దేవుడు ఎక్కడ చెప్పలా. దేవుడు వెలుగే పంపించాడు. కానీ ఆ వెలుగును వేల మార్చుకున్న నీ క్రియల చేత, నీ పాపము చేత, నీ వ్యతిరేకతల చేత, తండ్రి ఆజ్ఞాపించిన క్రియల చేత, తండ్రి తోచిన క్రియల చేత, తండ్రి వద్దు అని చెప్పిన పనుల చేత, నీ పాపము చేత తండ్రి పంచిన వెలుగుని, తండ్రి ఇచ్చిన వెలుగుని నువ్వు చీకటిగా మార్చుకుంటున్నావు. చీకటి ఎదురవుతుందని ఏడుస్తున్నావు కూర్చొని. ఎందుకు? దీపమునగా ఇల్లు చక్కబెట్టుకో. వెలుగునగా నీ బ్రతుకును సరి చేసుకో. తీర్పు దినము రాకమునిపే నీ ప్రవర్తన మార్చుకో. నీ జీవితాన్ని మార్చుకో. యేసు అని బండ మీద ఇల్లు కట్టుకో. ఎన్ని తుఫాలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా ఇల్లు కొట్టుకుపోతుందా? కొట్టుకుపోదు. బండ మీద ఇల్లు సురక్షితంగా ఉంటుంది. మట్టి మీద కట్టుకుని ఇల్లు వెళ్ళని ఉండదు. బండ మీద కట్టుకొని ఇల్లులాగా ఉండాలి అంటే వెలుగు అని దేవుడి కృపను సంపాదించుకొని చీకటి దాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవుడి కృపను పొందగలుగుతావు. అప్పుడు ఖచ్చితంగా నువ్వు వెలుగు ఎదురు చూస్తే వెలుగే ఎదురవుద్ది, కానీ చీకటి ఎంత మాత్రమును ఎదురు రావదు. దేవుడి వాక్యాన్ని స్థిరపరిచి బలపరిచి మన జీవితంలో కార్యం జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా.